నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు కువైట్ పోలీసులు అధికారులు హెచ్చరిక జారీ చేశారన్నమాట. ప్రస్తుతం కువైట్లో సోషల్ మీడియా వినియోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఎక్కడ ఏది జరిగినా సరే కానీ వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా కొట్టుకున్నా సరే కానీ, తిట్టుకున్నా సరే కానీ, లేకపోతే కువైట్లో ఏ విషయం జరిగినా సరే కానీ వెంటనే సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాత అధికారులకు చేరడంతో వాళ్ళు వెళ్లి దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే తాజాగా మనం చూసుకుంటే ఇటీవల కాలంలో జరిగింది. ఒక 2-3 రోజుల క్రితం మనం చూసుకుంటే ఒక వ్యక్తి కువైట్ మహిళ కారు తీసిందని చెప్పేసి, ఆమె అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉందని చెప్పేసి, అలాగే ఆమెను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ అయితే వీడియో చేయడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కువైట్ లో ఏవైనా సరే ప్రతికూల వీడియోలు కనపడితే కానీ, ఎక్కడైనా సరే కానీ కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు మీకు కనపడితే మీరు వెంటనే వీడియో తీసిన తర్వాత ఆ యొక్క వీడియోలు సంబంధిత పోలీస్ స్టేషన్ కు లేదా సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లి పలానా ఏరియాలో పలానా చోట ఇటువంటి గొడవ జరిగింది, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, వ్యభిచారం జరుగుతూ ఉందని చెప్పేసి మీరైతే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులకు సమాచారం ఇవ్వకుండా మీరు సోషల్ మీడియాలో పెట్టి మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పలానా పర్వానియాలో కానీ, పలానా కైతాన్లో కానీ ఇలా జరుగుతూ ఉంది, ఇలా గొడవ పడుతూ ఉన్నారు, పలానా వాళ్ళు ఇట్టా అట్లా అని చెప్పేసి మీరు ఎవరైనా వీడియోలు చేస్తే కానీ కువైట్ చట్టాల ప్రకారం మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏదైనా మీకు చట్ట విరుద్ధమైన వీడియోలు కనిపిస్తే కానీ వెంటనే పోలీసులకు తెలపండి. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో మీరు పెట్టడం వల్ల అది అందరికీ తెలుస్తుంది. దాని వల్ల మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని చట్ట విరుద్ధమైన వీడియోలు మాత్రమే అన్నమాట, అంటే ప్రతికూలమైన వీడియోలే, అలాగే మంచి వీడియోలు పోస్ట్ చేయవచ్చు అని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.